మనుషులు తెలిసి దౌర్జన్యంగా వర్క్ చేస్తున్నారు సార్. ఈ ల్యాండ్ అంతా మాదే, ఇదంతా కూడా ఈ ల్యాండ్ అంతా మాదే. దౌర్జన్యంగా వర్క్ చేస్తారు. అంటే ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? కాంపన్సేషన్ ఇస్తే వాళ్ళు భూమి తీసుకో. వచ్చేదాకా నేను కైలే దిగిన. అంటే ఇంతకుముందు మీకు నోటీస్ ఇచ్చారా? 72 సెంట్లు నోటీస్ ఇచ్చినారు. డబ్బులు ఇలా అంతకుముందు 2012లో 63 సెంట్లు తీసుకున్నారు. దానికి డబ్బులు ఇస్తామంట. ఇప్పుడు మళ్ళా 24లో 11 సెంట్లు తీసుకుంటాను. అక్కడ దాకా మళ్ళీ దీంట్లో యాంగిల్ నాటినట్టు. ఓకే. అది 2012 63 సెంట్కి, ఈ 72 సెంట్కి, ఈ 11 సెంట్కి మొత్తం కాంపన్సేషన్ ఇస్తే అధికారులు ఏం చెప్తున్నారు? వస్తుంది, ఇస్తామంటా ఉన్నారు. అప్పటి నుంచి 2012 నుంచి తిరగతానే ఉన్న ఆఫీసులు చుట్టూ. ఎంఆర్ఓ సమాధానం చెప్పట్లేదా? ఎంఆర్ఓ రాసి పంపించాను. ఎంఆర్ఓ క్లియర్ అన్ని రాసిన జిరాక్స్ తీసుకుని నేను రాసి పంపించాను. ఇంకా ఆర్డీఓలు కూడా 2 మాటలు కలిసి పని అబ్బాక వాళ్ళు వర్క్ చేసుకుని డబ్బులు వస్తాయంటారు. వర్క్ చేస్తే మళ్ళీ వస్తాయి సార్. అంటే మీరు డబ్బులు ఇచ్చేసి పని చేసుకోమంటాడు. కాంపన్సేషన్ ఇచ్చేస్తే మళ్ళీ వర్క్ చేస్తాం. మాది కొత్తపాలెం గ్రామం. మా నాయన శేషారెడ్డి. మా నాయనకి 68లో 2 ఎకరాలు డీకెట్టి పట్టా ఇచ్చారు. ఆ రోజు నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. 2012 వచ్చి 63 సెంట్లు ల్యాండ్ ఎయిర్పోర్ట్కి పోతుందని చెప్పి తీసుకున్నారు. ఆ రోజు డబ్బులు ఇవ్వకుండా 2016లో వచ్చారు గోడ కట్టుకుంటా. నేను అబ్జెక్షన్ చేస్తే నీ దగ్గర కాగితాలు ఎత్తుకోరా అనేసి ఎంఆర్ఓ యుగంధర్ ఎంఆర్ఓ సార్ అన్నీ తీసి సంతకాలు పెట్టుకొని నీకు డబ్బులు వస్తాయి నెల లోపల, వాళ్ళు అబ్జెక్షన్ చేయబాక గోడ కట్టుకొని అన్నారు. సరేలే అమ్ములు వస్తాయి నా దగ్గర జిరాక్స్లు. ఆడి కలెక్టర్ దగ్గర పోతే ఎంఆర్ఓ దగ్గర బాగుంటాడు, ఎంఆర్ఓ పోతే ఆర్డీఓ దగ్గర బాగుంటారు. ఇట్లా తిరుగుతూ 2015లో మళ్ళా 72 సెంట్లకి నోటీస్ ఇచ్చారు మనోహర్ సార్, ఎంఆర్ఓ సార్. దానికి దీనికి ఇవ్వలా. మళ్ళీ ఇప్పుడు 24లో 11 సెంట్లు కావాలని మళ్ళీ సర్వే చేసి యాంగిల్ నాటున్నారు. అలా దేనికి కాంపన్సేషన్ ఇకనే ఈ పొద్దు వచ్చి మాకు ఎమర్జెన్సీ వరకు పెద్ద ప్లేట్ దిగాల, మేము రేకులు అడ్డుకట్టుకుంటాము అనేసి వచ్చారు. నాకు కాంపన్సేషన్ ఇచ్చే వరకు నేనేమి గవర్నమెంట్ ప్రయోజనాలకు నేను భూమిని ఇవ్వనడంలే. నా ల్యాండ్కి నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే నా భూమి మీరు స్వాధీనం చేసుకోండి, లేకపోతే ఇక్కడే ఇంటర్ దాకా ఆత్మహత్యగా చేసుకుంటాం.